గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ సర్వైవల్. ఈరోజు మనమైతే కొత్త సర్వైవల్ వరల్డ్ అయితే క్రియేట్ చేసినాం. ఈరోజు నుంచి వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదే మన కొత్త వరల్డ్. చూద్దాం స్పాన్ ఎట్లొచ్చిందో అని. దగ్గరలోనే జంగిల్ భయం అవుతుంది. ట్రైడెంట్ గాడు ఉన్నాడు, జాగ్రత్త ఉండాలి. మంచిగానే ఉంది వరల్డ్ అయితే. ప్లేన్స్ భయంలో వచ్చింది. జంగిల్ కూడా ఉంది. ఇదైతే 1.21 ఇది వర్షన్. ఇంకా వుడ్ దెబ్బ కొట్టేసుకొని మనం స్టోన్ ఫస్ట్ వుడ్ పికెక్స్ చేసుకున్నాక తర్వాత అయితే మనం మన స్టోన్ది చేసుకుందాం. ఓకే గైస్, మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేసుకున్నాం. కొన్ని స్టిక్స్, ఒక్కటే పికాక్స్, ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం అది వుడ్ ఎందుకు వేస్ట్ చేయడం, డైరెక్ట్ స్టోన్కే పోయేది. మనం స్టోన్ అయితే తీసుకుందాం. కొంచెం కలెక్ట్ చేస్తా. ఓకే గైస్, మొత్తానికి మనం 52 ఆల్మోస్ట్ ఒక స్టాగ్ అంత అయితే కలెక్ట్ చేసినాం. ఇప్పుడు అడ నాకు కోల్ అయితే కనిపించింది, కోల్ తీసుకుందాం. కోల్ తీసుకొని కొన్ని టార్చెస్కి దానికైతే పనికొస్తుంది కదా. గుడ్. 2 చల్. ఓకే, ఇంకా మనం స్టోన్ టూల్స్ అయితే చేసుకుందాం. దానికన్నా ముందు పుల్లల దేవసేన కావాలి. చాలు. ఇది లాస్ట్ టైం సర్వైవల్ లాగా కాదు గైస్, మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా మా అన్నం మంచిగా చేస్తుంటా. ఇంకా మీ సపోర్ట్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లీజ్ గైస్ లైక్స్ అయితే చేయండి. ఈ దబ్బున జావే. ట్రైడెంట్ గాడు ఉన్నాడు, వస్తుండు. ఇంకొక 2 షీప్స్, ఇంకొకటి ఇన్నే ఉంది. ఇది కూడా అయిపోయింది. ఇంకొక షీపు. జంగిల్ కూడా ఉంది గైస్ ఇక్కడనే, కానీ చిన్న ఉన్నట్టు మెలన్స్. ఇంకా ప్రస్తుతం మన ఫుడ్ ఇదే, మెలన్స్, వాటర్ మెలన్. ప్లీజ్ అబ్బా లైక్ అయితే చేయండి. ఇదైతే మన ఫస్ట్ ఎపిసోడే, ఇంకా వస్తాయి. లాస్ట్ టైం లాగా లేట్ చేయను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అయితే చేయండి. ఇంకొక షీప్. జంగిల్ అంత పెద్దగా అయితే ఏం లేనట్టుంది. ఇంకొన్ని మెలన్స్ అయితే ఉన్నాయి. ప్యారెట్ చచ్చిపోయింది. చచ్చిపోలే, చంపిన. సారీ. మెలన్స్ కలెక్ట్ చేసుకుందాం. మన ఫుడ్ ఇదే ప్రస్తుతానికి. ఓయ్ అదేంది గాలి ఉంది, ఏంది ఇది మళ్ళీ ప్లేన్సా? ఓకే, పెద్ద గుంతే, పడితే ఏం చనిపోం, కానీ కొంచెం అటు ఇటు అయితే ఇంకా పెద్ద బొక్కలు పడతాం. పిగ్గు ఉంది. పిగ్గు కాదురా నాయన, షీపు కావాలి నాకు ఒకటి. రే వైట్ షీప్ రా, డై అవుతుందిగా. గ్రే కలర్ డై ఉందిగా, దీన్ని అయితే తీసుకొని మనం ఇంకా బెడ్ రెడీ మనకు.
అయిపోయింది బెడ్ రెడీ. అమ్మయ్య నాయన, ఈ కొత్త అప్డేట్ అన్నీ వస్తాయి గైస్. ఈ సర్వైవల్ అయితే పోయినసారి సర్వైవల్ లాగా కాదు, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. వావ్, దీనికోసం వచ్చిన. ఇంత పెద్ద ఓయ్ అమ్మా, ఓరి నాయనా. షుగర్ కేన్ కూడా కొంచెం తీసుకుందాం, పనికొస్తుంది. ఒక బొక్కనైతే చూసిన, అదే కేవ్ హోల్. ఓయమ్మ, ఇక్కడ కొంచెం కూల్ అవుతుంది, తీసుకొని ఆ తర్వాత ఒక్కటే ఏందిరా నాయన, 1-2 దొరుకుతుంది కోల్ కూడా. కోల్ ఎట్లా దొరుకుతుందంటే ఇంకా ఐరను అవన్నీ ఇంకెట్లా దొరుకుతాయి. చూద్దాము. వాయ్ అమ్మా నాయన, ఇంత పెద్ద బొక్క ఏందిరా నాయన. అక్కడైతే ఐరన్ చూసిన, పోయి తీసుకుందాం. ఇంకా మనకు డైమండ్స్కి దానికి దీనికి ఇందులోకే రావాలి. ఇంకా పెద్ద ఉంటే కేవ్. ఇప్పుడు కిందికి బాగానే పోతాం, పైనకి ఎట్లా వచ్చేది. ఐరన్ తీసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి అబ్బా ఇక్కడ మొత్తం. ఇంకా ముందు స్లీప్ వేద్దాం. అమ్మ, ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది మైన్క్రాఫ్ట్లో. హ్యాపీగా బతికేసినాం, ఏం బాధ లేకుండా. వచ్చిర్రు నాయన, ఇంకా రాలేదేంది అనుకున్నా. దా ఇంకా రా. ఫస్ట్ కిల్లు చేసేది నిన్నేనేమో, నువ్వు నన్ను చంపేటట్టున్నావు. అయ్యా అయ్యా అయ్యా, ఇంకొకటి. మన దగ్గర ఆర్మర్ లేనందుకు డ్యామేజ్ ఎక్కువ పడుతుంది, అందుకు. ఉయ్యా, చచ్చినారా నేను. పో ఎక్కడన్నా నువ్వు, నాకు స్లైమ్ బాల్స్ వద్దు, బొక్క బాల్స్ వద్దు. ఫస్ట్లోనే చంపుతున్నాయి గైస్ ఇవి. 2.5 hearts అంతే. ఈ పొట్టి పిల్లకాయలు. వస్తున్నా. సావు నువ్వు దా లేట్ చేయకండి, దాండి. ఐరన్ కలెక్ట్ చేసుకోవాలి నేను ఇంకా. ఏహే రాండి, కరెక్టు ఇడికి రాండి. ఇంకొకటి అయిపోయింది. ఫస్ట్ డే హ్యాపీగానే బతికిన, సెకండ్ డేనే కొంచెం రిస్కీ ఉండే. ఐరన్ చాలానే ఉంది, డబ్బున కలెక్ట్ చేసుకొని ఎంత వస్తే అంత వెళ్ళిపోదాం ముందు ఇంటి నుంచి, లేదంటే మనం అయిపోతాం. బొక్కల స్లైమ్కే వస్తున్నామంటే మనం ఇంకా వేరే వస్తే ముందు దీన్ని స్మెల్టింగ్ చేసి ఒక షీల్డ్ చేసుకుందాము. ఏది ఏడికించి వస్తారో మీరు, పిల్ల సచ్చినావా నువ్వు అంతకు నువ్వే. బాగైంది. కొంచెం స్మెల్టింగ్ అయితే చేయాలి, అంటే ఫర్నేస్ అయితే చేసుకుందాం. ఒక బకెట్, అట్లనే కొంచెం ఇది ఏమంటారు, షీల్డ్. ఇది కాదు, ఫర్నేస్. నా దగ్గర చాలా కోల్ ఉంది గైస్. ఎంత కోల్ ఉందంటే ఈ సిరీస్ మొత్తానికి సరిపోయినంత కోల్ ఉంది.
ఆ బొక్కల కోల్ ఒక్కొక్కటి 2 దొరుకుతుంది. ఐరన్కి మాత్రం ఇంకా మనకు బాధ లేదు. అయిపోయి ఈసారి ఇంకా ఈ ఫస్ట్ ఎపిసోడ్కే మనకు ఐరన్ ఎపిసోడ్ అంటున్నా, ఐరన్ ఆర్మర్ వచ్చేసింది. వస్తుంది కూడా, ఇంకో ఏడ చూసినా ఐరనే. సూపర్ నైస్. కోలు ఎక్కురా కిందికి దిగుతావు. మా ఓన్కి జిమ్కి పోయి వచ్చి అలసిపోయినట్టుండు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు నాయన. అప్పటి నుంచి చూస్తున్నా కోల్కి ఇంత తక్కువ దొరుకుతుంది ఏంది అని. దొరికితే ఎక్కువ, లేదంటే తక్కువ. సూపర్ నైస్. ఇంకా ఐరన్కి అయితే అస్సలు బాధనే లేదు, ఏడ చూసిన ఐరనే. డైమండ్స్ కూడా దొరికితే ఆ బొక్కలే. ఫస్ట్ ఎపిసోడ్ నీకు ఐరన్ దొరికేదే ఎక్కువరా అంటే ఇంకా డైమండ్స్ కాడికి వచ్చిండు. ఇప్పుడు వాటర్. కిందికి ఓకు నువ్వు కూడా కిందికి పోతే ఆడ క్రీపర్స్ రెడీగా ఉన్నాయి నీకోసమే. ఏం పోతలేవులేండి కిందికి. గుడ్ బాయ్స్. బాయ్సా గర్ల్సా మీరు? ఐరన్ గది అవసరమారా నీకు? అయిపోయింది. పా ఇంకా బయటికి పో. వచ్చిర్రా నాయన. రే పోరా బొక్క, నా దగ్గర రాకురా. ముందు మనం చెప్పిన కదా షీల్డ్, బకెట్. వాడు వస్తుండు. అరే బొక్క నువ్వు చావురా. అరే పో అక్కడ పో, నా దగ్గర రాకు. షీల్డ్ వస్తుందా? అమ్మ వస్తుంది. కరెక్ట్ మనకి షీల్డ్కి సరిపోయేటంతానే ఉన్నాయి. అరే ప్లీజ్ రా రే. ముందుకే ఫస్ట్ ఎపిసోడు, సస్తే బాగుండదు. రాకండి పోండ్రా. మెలన్స్ తీసుకున్నందుకు ఇది ఒకటి మంచిదైంది, లేదంటే ముందు బకెట్ కన్నా ముందు చెస్ట్ ప్లేట్ అయితే తీసుకుందాం. ఈ బొక్కలు వచ్చి కొడుతురు. ఇంకా ఒక బకెట్. ఇప్పుడు ఈ బకెట్ ఎందుకంటే చెప్తా. వాటర్ కోసం అని అనుకుంటారు, కానీ కాదు, దీనికోసం, లావా కోసం. మన కోలు వేస్ట్. అరే పోరా నాయన, ఉరుకురా. వస్తుండో. ఈ బొక్కాళ్ళు ఏడికించి వస్తుర్రా నాయన. ఎండ కొడతలే మీకు? ఓహో నా మంచి కన్నవే, హెల్మెట్ వేసుకొని వచ్చినావు. హెల్మెట్ డ్రాప్ చేయి ప్లీజ్. వేస్ట్గా. ముందు మనము ఆ బూట్స్ ముందు ఐరన్ ఆర్మర్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళు నన్ను వేసుకుంటారు. ఈ ఐరన్ కూడా కలెక్ట్ చేసుకుందాం. సూపర్. ఇందులో వచ్చి ఒక క్రీపర్ పడ్డదనుకో, అయిపోయా మన బతుక. అయిపోయా. ఓహో దానికి దీనికి కనెక్షన్ ఉందా? అమ్మా, పోయి స్మెల్టింగ్కి అయితే పడేసేద్దాం. ఇంకా ఈ కొంచెం ఐరన్ కలెక్ట్ చేసుకున్నాకైతే మిమ్మల్ని అయితే కలుస్తా. ఓకే గైస్, మొత్తానికి ఐరన్ అయితే కలెక్ట్ చేసా. ఒక 37 ఉంది, ఇంకా 4 అయితే స్మెల్ట్ అవుతుంది. మనం ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకుందాం. అయిపోయింది మన ఐరన్ ఆర్మర్, అయిపోయింది.
ఫుల్లీ ఐరన్ ఆర్మర్కి అయితే వచ్చేసినాం. బాగుంది. కొన్ని స్లైమ్ బాల్స్ కూడా దొరికినాయి, 26 దొరికినాయి. ఒక పికాక్స్, ఒక స్వాడు, ఒక యాక్స్ అయితే చేసుకుందాం ఐరన్ తోటి. వుడ్డే లేదు పా. ఇంకా బయటికి పోయి చేసుకుందాం. ఈ కేవ్కి ఐరన్ కేవ్ అని పేరు పెడదాం అబ్బా. ఈడ చూసిన ఐరనే, ఇంకా అక్కడ ఐరనే, ఇంకా అక్కడ ఐరనే. మొత్తం లోపలికి పోలేను, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే చనిపోవడం అంటే అవసరమా అని చెప్పి చావలేను, అంటే పోలేను. అక్కడ మొత్తం స్కెలిటన్స్, క్రీపర్స్ చాలా ఉన్నాయి, పోవడం ఎందుకని చెప్పి వచ్చేసిన. ఈడ కొంచెం ఐరన్ ఉంది, ఇదే తీసుకుందాం. ఒకటేనా ఉండాలే. హలో బ్రో, ఏమిస్తున్నావు బ్రో నువ్వు? పోకు కిందికి పోకు, నన్ను కింద వేసుకు. అరే నేను కింద పోతున్నారా బొక్క అని? పోతే పో, ముందు విని వేసేద్దాం, లీడ్ వస్తుంది. ఎందుకులే, మనమే క్రాఫ్ట్ చేసుకోవచ్చుగా. వీని దాంట్లో సూర్యుని ఏమిస్తున్నావు భయ? అరే దొరకురా. ఓ చెర్రీ బ్లోసమ్ అయితే ట్రీ ఇస్తుండు, నువ్వే ఉంచుకో, నా దగ్గర ఎమరాల్డ్స్ లేవు. పోదాం ఇంకా పైనకి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే కలుస్తా. మొత్తానికి పైనకి అయితే వచ్చేసిన. అక్కడైతే పంప్కిన్స్ కనిపిస్తున్నాయి, ఇంకా ఉన్నాను లేదు. ముందు మనకు కొంచెం ఐరన్ వుడ్ కావాలి. ఐరన్ టూల్స్ చేసుకుందాం అనుకున్నాం కదా, చేసుకుందాం. మన కేవ్ పేరు ఐరన్ కేవ్, ఇప్పటి నుంచి అదే. మన ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ ఇచ్చింది మొత్తం. ఇది ఈడైతే లావా అయితే తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అక్కడ సైడ్ పోలేను. ఓ ఓ ఓ కిందికి పడిపోయినా అనుకున్నా నేను. వుడ్ కావాలి మనం ఈ ఎపిసోడ్లో బేస్. ఓ విలేజు నాకతో ఒక చిన్న, నేనేమన్నా ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ దొరికింది, విలేజ్ దొరికింది. పారా నాయన లాగ్ ఒకటి. ఓహో ఇంకా అక్కడ ఉందా? ఇయ్యు కొంచెం ఫుడ్ అయితే తిందాం, ఇంకా మనకు బాధ అయితే లేదు. ఇంకా ఈ విలేజ్ని అయితే తర్వాత ఎక్స్ప్లోర్ అయితే చేస్తా. అప్పుడే అన్న నేను పంప్కిన్స్ అయితే ఉన్నాయి గైస్ అని, ఇంకా తర్వాత చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అదే. ముందు మనకైతే కొంచెం వుడ్ కావాలి. ఈ ఎపిసోడ్లో ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం. లేదంటే ఈ ఎపిసోడ్లో వద్దులేండి గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇల్లు అయితే కట్టుకుందాం. ఆ ప్లేస్ బాగుంది, ఇంకా అక్కడనే మన ఇల్లు. ఓకే బాయ్ గైస్. ఈ ఎపిసోడ్ మీరు ఇంతవరకు చూసిరంటే మీకు నచ్చినట్టుంది. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి అబ్బా. మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ అయితే దొరికేసింది మనకు, విలేజ్ కూడా దొరికింది. అట్లే అక్కడ ఎంకిల మంచి ప్లేన్గా అయితే ఉంది, అక్కడనే మన ఇల్లు. మన మొత్తం ట్యాంక్స్ వచ్చేసి దీనికే, మన ఐరన్ కేవ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ అబ్బా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మిమ్మల్ని కలుస్తా. బాయ్.